హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరితాస్ వరల్డ్. ఇది వచ్చేసి ఒక మెమొరబుల్ డే అనమాట. మా కజిన్స్ అందరూ కలిపేసి మేము మా అమ్మ వాళ్ళ ఇల్లు వెళ్తున్నాడు అనమాట. వాలి షూట్ స్వాపకొండ చాలా ఫేమస్. శివరాత్రికి బాగా జరుగుతుంది. కాకపోతే శివరాత్రి రోజు బిజీగా ఉంటుంది, మనం ఫ్రీగా ఎంజాయ్ చేయలేమనేసి మేము ముందు 2 days ముందు వెళ్ళామన్నమాట. చాలా బాగుంటుంది అసలు, చాలా చాలా బాగుంటుంది. మేము మార్నింగు 6కి వెళ్దాము అనుకున్నాము. బట్ పిల్లలందరూ ఉన్నారు, లేట్ అయిపోయింది. 8కి కూడా చూడండి మంచు ఎట్లా ఉందంటే అట్లా ఉంది. ఇక మేమందరూ కలిసినామంటే కజిన్స్, మా వదిన వాళ్ళు కూడా వచ్చారనమాట. మేము కజిన్స్లో 3 మిస్ అయ్యారు, మిగతా అందరూ వచ్చారు. ఇంకా అందరూ ఇట్లా మాట్లాడుకుంటా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ పోయినాము. మంచు చూడండి అసలు, ఒక పక్క సన్ రైజ్ వస్తుంది, ఇట్లా మంచు ఫుల్గా ఉంది. అప్పటికి 8 o'clock అలా అవుతుంది. ఇప్పటికీ ఎంత మంచు ఉందో చూడండి ఎలా ఉంటుంది. అందుకే మదనపల్లిని మినీ ఊటీ అంటారనమాట. చాలా బాగుంటుంది. సో ఇది వచ్చి ఫైనల్గా అయితే కొండ దగ్గర వరకు కారులో వచ్చేసాము. 2 కార్లు వచ్చినాము మేము. మా కారు అయితే కింద పెట్టేసాము. ఇంకా మా అన్న వచ్చేసి తారు వేసుకొచ్చాడు. ఇది వచ్చి నిజంగానే ట్రెక్కింగ్ వాళ్ళకి చాలా బాగుంటుంది అసలు. మేమైతే ఎక్కలేదనమాట కారులో, వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే నడిచి వస్తామని చెప్పినాము. నిజంగానే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడిప్పుడే ఇక్కడ రోడ్డు కూడా వేస్తున్నారు. మామూలుగా అయితే కొండపై వరకు నడుచుకుంటూనే వెళ్ళాలా. చాలా అడ్వెంచరస్గా ఉంటుంది అసలు. మంచిగా డ్రైవింగ్ వచ్చే వాళ్ళు అయితే తప్ప డ్రైవ్ చేయలేరు. మా అన్న అయితే ఎక్స్పర్ట్ అయిపోయినాడు కాబట్టి ప్రతి ఇయర్ వాళ్ళు వెళ్తూ ఉంటారు కాబట్టి ట్రాక్టర్ అయినా డ్రైవ్ చేసేస్తారు. ట్రాక్టర్లో కూడా వెళ్ళాము ఒకసారి మేము. నాకైతే అసలు ఈ బండల మీద ఎక్కుతూ ఉంటే ఎంత భయం వేస్తుంది. నేను ఎక్కలేదు. లాస్ట్ టైం కూడా నేను వాక్లోనే వెళ్ళాను. కానీ ఈసారి అందరూ చెప్పి ఏం కాదు బాగుంటుంది, అందరూ ఎక్కుతున్నాం కదా అని చెప్పేసి ఇంకా ఎక్కించారనమాట. ఫైనల్గా అయితే అక్కడి వరకు అయితే నడుచుకొని అయితే వెళ్ళామని మా అన్న మళ్ళీ రిటర్న్ మా అక్క వాళ్ళు వదిలేసి, కొంతమంది మేము నడిచి వెళ్ళాము, కొంతమంది నడలేము అన్నోళ్ళు హాఫ్ వరకు మళ్ళీ వాళ్ళని వదిలేసి వచ్చి మా అమ్మని పిలుచుకోవడానికి వచ్చాడనమాట. ఆ జీప్లో వెళ్తుంటే నాకైతే అస్సలు ఎలా ఉండిందంటే అమ్మ బాబోయ్, అసలు డ్రైవ్ చేసే వాళ్ళ గట్స్కి మా అన్న అంటాడు ఏం లేదు బాగుంటుంది, మన కంట్రోలింగ్ ఉండాలంతే అంటాడు. కానీ కూర్చున్న వాళ్ళకి మాత్రము గుండెల్లో అసలు రైలు పరిగెత్తా అంటే నాకైతే మరి నేను ఎక్కడ ఏడ్చినాను అనుకోండి. ఫైనల్గా అయితే వచ్చేసామన్నమాట. దీనికి పార్ట్ 2 కంటిన్యూషన్ అనేది పెడతాను. చాలా బాగుంటుంది టెంపుల్, కానీ చాలా మహిమగల టెంపుల్. ఇంత ఎత్తులో ఉన్నా కూడా శివరాత్రికి అసలు ఇక్కడ రథం జరుగుతుంది. ఎట్లా చేస్తారనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసి ఇంకా ఇక్కడే ఇంటి నుండి తెచ్చుకున్నాను అనమాట. టిఫిన్ కూడా ఇక్కడే టిఫిన్ తినేసి ఇంకా